జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 28న కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం సింహ, వృశ్చిక, మకర రాశుల వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు శక్తి, ధైర్యానికి కారకుడు. దాదాపు 45 రోజులు పాటు ఒకే రాశిలో ఉంటుంది. కుజుడు కాలానుగుణంగా రాశిని మార్చినప్పుడు అది దేశం, ప్రపంచంతో పాటుగా ప్రజల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. మరోసారి జూలై నెలలో కుజుడు గ్రహ సంచారం యాదృచ్ఛికంగా ఉంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం జూలై 28 రాత్రి ఉదయం 8:02 కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. వారి కెరియర్లో గొప్ప విజయాలను అందుకుంటారు. పెట్టుబడిలో ఆశించిన లాభాలు వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో ఈ రాశుల వారికి ఎన్నో లాభాలు. సింహరాశి వారికి ఈ సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. భూమిని కొనుగోలు చేస్తే విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మునుపటి కంటే సంబంధాలు బలపడతాయి. శ్రమ ఫలిస్తుంది. కెరియర్లో పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతారు. వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. కుజుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి అనేక శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంతో సంబంధాలు మధురంగా మారుతాయి. వ్యాపారంలో బాధ్యతలను తీసుకుంటారు. వృశ్చిక రాశి వారికి సామాజిక హోదా కూడా పెరుగుతుంది. కొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి. తల్లి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడిలో ఆర్థిక లాభం కారణంగా వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మకర రాశి వారికి కుజుని కన్యా రాశి సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు శుభ ఫలితాలను అందుకుంటారు. కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఈ రాశి వారు పూర్తికాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. విజయాలను అందుకుంటారు. మకర రాశి విద్యార్థులకు అడ్మిషన్ వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుజుడి గ్రహ సంచారం వల్ల కలిగే ఫలితాలు వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటాయి. నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.